హాయ్ హలో నమస్తే. ఈ రోజు అయితే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్.RB.Sudha గారు. హలో అండి, నమస్తే. నమస్కారం అమ్మా. సో ఎంతోమంది ప్రముఖుల్ని చూస్తున్నట్టయితే అండ్ చాలా మందిని చూస్తున్నట్టయితే వాళ్ళ వెహికల్ నంబర్స్ కానీ లేదా సెల్ నంబర్స్లో ఎండ్లో కానీ కొన్ని స్పెసిఫిక్ నంబర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ 456 అనేది వాడతారు యాక్చువల్లీ. అవును, అలా యూజ్ చేస్తున్నారు కదా. అసలు మీ మాటలో ఏంటి అంటే 456 గురించి అడుగుతున్నా. ఇలా కొన్ని నంబర్స్ యూజ్ చేస్తున్నారు కదా, కొన్ని నంబర్స్ అంటే వాళ్ళకి సూట్ అయ్యే నంబర్స్ యూజ్ చేస్తారు న్యూమరాలజీ ప్రకారం. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ పెట్టి చేస్తారు. కానీ కొన్ని జనరల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 456 కానీ 786 కానీ ఇలాంటివి. అంటే మనం ఫస్ట్ మాట్లాడుకునేది 456 గురించి మాట్లాడుకుందాం. అంటే 456 అనేది ఏంటి అనేది ఫస్ట్ తెలియాలన్నమాట. దాన్ని గోల్డెన్ లైన్ అంటారు. అంటే ఏంటి, రాజయోగం ఒక నంబర్, రాజయోగంకి ఇండికేటివ్ నంబర్ అన్నమాట. అది ఎందుకని అలా అయింది అంటే దీని గురించి మనం ఫస్ట్ చైనీస్ అస్ట్రాలజీ మాట్లాడుకోవాలి. అస్ట్రాలజీ కాదు, చైనీస్ న్యూమరాలజీ. అంటే వాళ్ళు లోషో గ్రిడ్ అనేది వాళ్ళు మనకి ఇచ్చున్నారు అనమాట. వాళ్ళ నమ్మకం అది ఎప్పటి నుంచో ఉంది. మేము న్యూమరాలజీలో కూడా వాడుతూ ఉంటాం అనమాట. అది ఏంటంటే మనకి 9 ఉంటుంది ఒక స్క్వేర్లో. అంటే అక్రాస్ 3 అంటే వర్టికల్ 3 హారిజాంటల్ 3 ఉంటాయి అన్నమాట. టోటల్ 9 స్క్వేర్స్ ఇన్ ఎ స్క్వేర్. ఓకే, ఈచ్ లైన్ యాడ్ చేసామంటే మనకి 15 వస్తుంది. 15 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అంటే అది 1 + 5 = 6. 6 అనేది మనకి వేదిక్ అస్ట్రాలజీలో కానీ మన నమ్మకం బట్టి మన దాన్ని బట్టి చూసాము అంటే లోషో గ్రిడ్లో నేను చెప్పాను కదా 9 స్క్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేస్తున్నారు. అది అక్రాస్ వర్టికల్గా 15 వస్తుంది, యాడ్ చేస్తే 3 నెంబర్స్. అండ్ వర్టికల్ అంటే ఇది, హారిజాంటల్ అంటే ఇది. హారిజాంటల్గా కూడా 15 వస్తుంది, వర్టికల్గా కూడా 15 వస్తుంది అనమాట. 456 అనేది ఏంటంటే డయాగ్నల్ ఉంటుంది దీంట్లో. అంటే 4 + 5 + 6. సో మనం నెంబర్ 6 గురించి మాట్లాడుతున్నాము. అంటే ఏంటి, 15 వస్తుందని చెప్పాను కదా నేను. 1 + 5 = 6 అగైన్. అంటే 15 అంటే 6 అంటే వెరీ ఇంపార్టెంట్ నెంబర్. ఎందుకంటే 6 అనేది ఎప్పటికైనా మనకి ఇండికేషన్ ఏంటంటే డబ్బు ఇచ్చే ఒక నంబర్ కింద తీసుకుంటాం. నాట్ ఓన్లీ డబ్బు, ఇట్ ఆల్సో గివ్స్ ఏంటంటే మనకి రిలేషన్షిప్స్ కూడా అనమాట. ఎందుకంటే మనకి వేదిక్ అస్ట్రాలజీలో కూడా మనం చూసాము అంటే శుక్రుడికి ఆ నంబరు అసైన్ చేస్తున్నాం. శుక్రాచార్య నంబర్ అనమాట. అంటే శుక్రాచార్య అన్న అతని ఎవరు, అసలు అసుర గురు ఆయన. నాట్ ఓన్లీ దట్, అన్ని కళలు వస్తాయి, డబ్బు ఇస్తారనమాట. అంటే ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే శుక్రదశ ఈ కాలంలో మనకి కలియుగంలో వచ్చినప్పుడు ఏంటంటే కంఫర్ట్ లెవెల్స్ చాలా పెరుగుతాయి, అలాగే డబ్బు కూడా వస్తుంది. డబ్బు రూపం ఎలా వస్తుంది అనేది ఒక్కొక్కళ్ళ జాతకం పట్టి కానీ, వాళ్ళ థాట్స్ పట్టి కానీ, లేకపోతే వాళ్ళ డెస్టినీ పట్టి కానీ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని 456 అనేది ఎస్పెషల్లీ 456 నేను చెప్పా కదా డయాగ్నల్గా వస్తుందని, దాన్ని గోల్డెన్ లైన్ అన్నారనమాట. ఎందుకు గోల్డెన్ లైన్ అన్నారంటే 4, 5, 6 అనేది వరుసగా వచ్చే నంబర్స్. అవి 3 కలిపితే మనకి 15 వచ్చింది. అలా మళ్ళీ ఎక్కడా కనిపించవు మనకి సింగిల్ నంబర్స్ ఇట్లా వచ్చేది. నాట్ ఓన్లీ దట్, దీన్ని మనం సపోజ్ మనకి ఫోన్ నెంబర్లో కానీ మన నోట్లో కానీ, నోట్ అంటే ఏంటి, మనం ఇది మాట్లాడుకున్నాం డబ్బు నోట్స్ అనమాట, కరెన్సీ నోట్స్ మాట్లాడుకుంటున్నాం. 4, 5, 6 వస్తే తప్పక యూనివర్స్ మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది అన్నమాట. యూనివర్స్ ఇచ్చే మెసేజ్ యూనివర్స్ పంపిస్తోంది మీకు. అంటే ఒక టెలిగ్రామ్ కింద అనుకుందాం కాసేపు. ఇప్పుడు టెలిగ్రామ్స్ లేవు కనుక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఆ 4, 5, 6 నీకు రాజయోగం పడుతుంది. నువ్వు నడిచే దారి చాలా మంచి దారి, నువ్వు ఆ దారిలో ఉన్నాడు, నీకు రాజయోగం ఇస్తున్నాము, మేము మీ వెనకాతలు ఉన్నాం. అంటే ఏంటంటే యూనివర్స్ ఏమో మనం ఎప్పుడు ఏం చెప్తామంటే బ్రహ్మాండం బదులై, బలమైన కోరిక ఉంటే బ్రహ్మాండం బదులై మనకి యూనివర్స్ ఇస్తుంది. అంటే మనకి ఇస్తుంది. అది సంకల్పం మనం చేసామంటే, అంటే అంత నమ్మకంతో చేసామంటే తప్పక మనకి వస్తుంది. మనం ప్రముఖుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక 4, 5, 6 అనేది మనం ఎప్పుడు ఎక్కడ మన దీంట్లో చూస్తాము, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్లో, మనం ముందు వెళ్ళే వెహికల్లో. ఆల్సో ఎస్పెషలీ మనకి ఫోన్ నెంబర్స్లో, సెల్ నెంబర్స్, ఫోన్ అనద్దు మనం, సెల్ నెంబర్స్లో కనిపిస్తూ ఉంటుంది.
ఇదేంటంటే ఎంత ముఖ్యమైన నంబర్ అంటే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్ కింద అన్ని కంపెనీస్ కూడా తీసుకుని అది ఒక అమౌంట్కి వాళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. అది దొరకట్లేదు కూడా ఇప్పుడు. అది ఏంటంటే కొంతమంది ఏంటంటే వేరే జార్ఖండ్ నుంచి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడే దొరుకుతాయి అన్నట్టు, ఇక్కడ దొరకవు అన్నట్టు అనమాట. అలాగే ఇది ఏంటంటే ఆ నమ్మకం. అలాగే నా దగ్గర చాలా నోట్స్ కూడా ఉన్నాయి, అంటే కరెన్సీ నోట్స్. దాన్ని కూడా మేము తీసుకెళ్ళి ఏంటంటే పర్స్లో పెట్టుకుని రోజు చూస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే మన వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా దీనికి చేసుకోవచ్చు. ఎందుకంటే అది కనిపించినప్పుడు ఏమవుతుందంటే మన గోల్ని, మన డిజైర్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అదే ధ్యాసలో ఉంటాం, అది ఒక హ్యాబిట్ కింద మారుతుంది. అది మారినప్పుడు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. అంటే ఏంటి, మనమే ఒక దీంట్లో వైబ్రేట్ చేస్తున్నాం. సపోజ్ మనం ఒక యాంటనా అనుకుందాం, మనం యాంటనా ఎనీ రేడియో యాంటనా కానీ ఇదివరకు టీవీ యాంటనా ఎటు తిప్పితే అదే ఛానల్ వచ్చేది. అలాగే ఇది కూడా మనం ట్యూనింగ్ చేసినప్పుడు ఏ ఛానల్ దానికి అందుతుందో ఆ ఛానలే మనకి బయటకు వస్తుంది అనమాట. అలాగే మనమే ఒక యాంటనా లా ఆఫ్ అట్రాక్షన్లో. యాంటనాలో మనం దేంట్లో వైబ్రేట్ చేస్తున్నాం అదే మనకు వస్తుంది, మన దగ్గరికి వస్తుందో అదే మనం అట్రాక్ట్ చేస్తాం అనమాట. అలాగే ఈ 4, 5, 6 అనేది మన గోల్డెన్ లైన్. అది వచ్చిందంటే ఇంకేంటి, రాజయోగం పట్టినట్టే, తప్పక పడుతుంది. అది నాట్ ఓన్లీ బిలీఫ్, నమ్మవలసిందే అదే. ఎందుకంటే చాలామందికి అయ్యి ఉంది, అందుకని ప్రముఖులు కూడా పెట్టుకుంటున్నారు. లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు, పెట్టుకోరు కదా ఆ నంబర్స్. సో ఎందుకంటే అది అస్తమానం చూసుకుంటూ ఉన్నప్పుడు అది గుర్తు చేస్తుందన్న ఒక ఉద్దేశంతో మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకని అస్తమానం చూస్తూ ఉండాలంటే కొన్నిసార్లు మర్చిపోతాం మనం పుట్టినప్పుడు మన డిజైర్తోనే పుడతామని అందరికీ తెలుసు. ఆ డిజైర్స్ అనేది మన కాలక్రమేణా, అంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు చాలామంది వేరే వేరే విషయాలు చెప్తున్నప్పుడు ఆ డిజైర్స్ అనేది మర్చిపోతూ ఉంటాం. ఈ 4, 5, 6 ఇలాంటివి వచ్చినప్పుడు మనకి సూచన చెప్తుంది యూనివర్స్, నువ్వు ఆ దారిలో ఉన్నాడు, నీకు ఇంకా బ్రహ్మాండంగా నీకు ఇస్తాను సంపద. అంటే నేను ఇందాక చెప్పినట్టు బ్రహ్మాండం బద్దలై మనకి మన కోరికని తీర్చడానికి అన్నీ ఇస్తూ ఉంటుంది యూనివర్స్ అనేది. యూనివర్స్ ఇస్ జస్ట్ వెయిటింగ్, మనం కోరుకోవాలంతే, మనమే లేట్. మనం కోరుకుని అది బలంగా నమ్మినప్పుడు తప్పక మనం అనుకునేది సాధిస్తాం, మన సంకల్పం కూడా సిద్ధిస్తుంది అనమాట. మీకైతే వీడియో అయితే నచ్చింది కదా, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక మ్యామ్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.